ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 5వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 వచన ప్రారంభము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండియున్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును. ఆమేన్. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో క్రీస్తు రాజ్యము సాదృశ్య రూపంగా చూపబడింది. ప్రకటన గ్రంథంలో పేర్కొనబడిన 7 కోణములున్న పరిశుద్ధాత్మ ఇక్కడ యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మగా పిలువబడింది. ఈ ఆత్మ క్రీస్తుపై ఉండును. ఈ ఆత్మ యేసును యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండుటకు ఎంతగా తోడ్పడునంటే, ఆయన కంటి చూపును బట్టి వినిన దానిని బట్టి విమర్శ చేయకుండా నీతిని బట్టి తనలో ఉన్న ఆత్మస్వరమును బట్టి తీర్పు తీర్చునని 4వ వచనం చెబుతున్నది. ఇక్కడ యేసు మనకు మాదిరిగా ఉన్నాడు. మనము కూడా చూచిన దానిని బట్టి లేక వినిన దానిని బట్టి ఏ వ్యక్తిని లేక పరిస్థితిని విమర్శ చేయకూడదు. దానికి బదులు ప్రతి పరిస్థితిలోనూ మనము సరి అయిన తీర్పు తీర్చడానికి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వివేచన కొరకు ప్రభువును వేడుకోవాలి. 11వ అధ్యాయము 6వ వచనంలో సింహము, తోడేలు, గొర్రెపిల్ల కలిసి వాసము చేయు సమయము రానున్నది అని చెప్పబడింది. ఇది క్రీస్తు భూమి మీద పాలించు 1000 ఏళ్ల పరిపాలనలో జరుగుతుంది. బాలుడు వాటిని తోలును. క్రీస్తు భూమి మీద తన రాజ్యమును స్థాపించి దేవుని యందు భయభక్తులు అన్ని చోట్ల ప్రబలినప్పుడు అది వాక్యానుసారంగా నెరవేరును. కానీ ఆత్మానుసారంగా చూస్తే ఇది సంఘాలలో ఇప్పటికే జరుగుతుంది. తోడేలు వంటి సహోదరుడు గొర్రెపిల్ల వంటి సహోదరిని మింగివేయడానికి ప్రయత్నించకుండా అతనితో సహవాసం చేస్తున్నాడు. చిరుతపులి వంటి సహోదరి మేక వంటి సహోదరిని మింగివేయడానికి ప్రయత్నం చేయకుండా ఆమెతో సహవాసం చేస్తుంది. ఈ సంఘ నాయకుడు ఒక చిన్న బాలుడి వంటివాడు. అందరికంటే ఎక్కువగా ఒక బాలుని పోలినవాడు. ఎందుకంటే దేవుని రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఒక బాలుడు అని ప్రభువు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైనా నీతో సమమగునా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైనా నీతో సమమగునా. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవో,
సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, సర్వాధికారివి సర్వజ్ఞుడవు. సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా.